అప్పుడు ఇక దిగుతాడు పోటుగాడు. కొంచెం సన్ స్క్రీన్ మెంటే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. హే హలో మామాస్, వెల్కమ్ టు ద ఏకే బ్లాగ్స్. నేను మీ అజయ్ కృష్ణ. ఇది నైట్ టైం బ్లాగ్ తీస్తా అనుకుంటురా. సో ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. 2026లా ఇది మన అందరి ఫేవరెట్ ఫెస్టివల్ గణేష్ చతుర్థి అనమాట. సో మనం 2026 ఈ ఇయర్లో మనం అయితే గణేష్ బుక్ చేయడానికి పోతున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని నాకు కూడా క్లియర్గా తెలియదు. సో మా వాళ్ళతో అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 10 దాకా అట్లా అవుతుంది అనమాట. ప్లేస్ కూడా మనకు తెలియదు, వెళ్ళినాక చూపించేస్తా. సో ఈ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందాక చూసేయర్రి. సో బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. చలో బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చలో పెట్రోల్ పట్టడానికి బంక్ అయితే వచ్చేసినాము. సో చూస్తే చాలామంది లైన్ ఉన్నారు ఇక్కడ. సో చూడాలి ఇక్కడ ఎంత టైం పడుతుందో మనకేం క్లియర్గా తెలియదు. ఇక పెట్రోల్ పట్టించుకొని ఇక స్టార్ట్ అయిపోదాం. ఫైనల్గా అయితే మనం గణేష్ షెడ్కి అయితే వచ్చేసినాం. సో ఈ లొకేషన్ వచ్చేసి షామీర్పేట అంట, నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్ లొకేషన్. ఇది ఆర్ట్స్ ఏమో ఉంటుంది. నేను వీడియో ఎండింగ్లో డీటెయిల్స్ ఇస్తాను, ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా రండి. సో ఇప్పుడు గణేష్ షెడ్లో గణేష్ వినాయకులు చూపిస్తా. చూసి గణేష్లు ఏ విధంగా ఉన్నాయి అసలు. ఈ 2026లో హైదరాబాద్లో వినాయకులు ఈసారి ఒక్కొక్కరు పెడితే అసలు మత్తి పోతుంది. ఒక్కొక్క వినాయకుడు ఎంత బాగుంది అసలుకి. చూపిస్తా, మీరు కూడా చూడండి నాతో పాటు. అట్లానే దీంట్లో మా గణేష్ ఏదో మీరు గెస్ చేయండి. చలో చూద్దాం. సో ఇప్పుడైతే గణేష్లు అయితే చూస్తున్నాము. ఒక్కొక్క గణేష్ ఎంత బాగా చేసారు అసలుకి. పూణే స్టైల్ వినాయకులు అసలు ఏదో ఒక యూనిక్ మెథడ్ అయితే ఉంటుంది అబ్బా, ఏ విషయానికి ఆ విషయం. సో చూస్తున్నాం ఇంకా. సో ఇది లొకేషన్ వచ్చేసి షామీర్పేట్. నేను ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మొత్తం మనకి యూట్యూబ్ కామెంట్స్లో కింద మెన్షన్ చేస్తా. ఎవరైనా బుక్ చేసుకొని వాళ్ళంటే ఇంకా బుక్ చేసేసుకోండి. ఒక్కొక్క వినాయకుడు జబర్దస్త్ ఉంది అసలుకి, చెప్తున్నా కదా, నమ్మిరండి. అసలు పూణే వినాయకులు అయితే ఎగ్దమ్ ఉన్నాయి. ఒక్కొక్కటి మొత్తం 17-20 ఫీట్స్ ఉన్నారా బాబు ఇక్కడ వినాయకుడు దగ్గర ఒక్కొక్కటి. ఇప్పుడు రాగానే 10,000 చేయండి, డబ్బులు అనేవి ఫ్రీగా ఎవరికి రావు, అన్ని తెలుసుకున్నా కదా తీసుకోవాల్సింది. ఈ వినాయకుడు కాదురా, కలరింగ్ చూస్తున్నాం రా నిమిషాలు. ఇప్పుడు మా ముఖ్య తీసుకుంటాం ఏ కలర్ నాకు నచ్చలే అని చెప్పి ఇస్తే పని కాదు కదా. ఇక్కడ నేను ఒక్కరిని పెడితే అందరూ పెడతారు. ఏంది వైస్ ప్రెసిడెంటా తొండసేనా? ఏ ప్రెసిడెంట్ కాదు అయ్యా, అందరూ ప్రెసిడెంట్, అందరూ వైస్ ప్రెసిడెంట్.
టైం పాస్ చేయకూడదు రాబాయ్ చూసి కలర్ చెక్ చేసి చూసి అడ్వాన్స్ అది ఇట్లుంది ఇట్లా బ్రాడ్ ఉంది పోదురా అన్ని బాగానే ఉంటారా అవుట్పుట్ ఎట్లా వస్తుందో అది తెలియదు కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎట్లయినా చూద్దాం ఏ విధంగా వస్తుందో. ఇమాజినేషన్ రియాలిటీకి డిఫరెన్స్ ఉంటాయి ఎట్లయినా యాక్చువల్లీ ఆ వెంకటేశ్వర స్వామి వినాయకుడు మస్తు ఉంది. అయ్యప్పది ఎంతవరకు ఎవరు పెట్టలేదు గండి కూడా మంచిగా అవుతుంది మనకు కూడా మంచిగా అవుతుంది అది అవుట్పుట్ ఎట్లా వస్తుంది అయితే ఆల్రెడీ ఉంది కదా అవుట్పుట్ ఇంకేముంది కదా ఇంకే చేసేకి వాడు క్రీమ్ కలర్ వస్తాడు కింద బ్లాక్ వస్తుంది అంతే ఏనుగుకి పంచం బ్లాక్ చేస్తాడు అదే అయ్యప్ప స్వామి లెక్క. అంతే కంఫర్ట్ కంప్లీట్ అదే అయిపోతుంది టైప్ వస్తుంది. ఇప్పుడు వెంకటస్వామి అంటవా వెంకటస్వామి ఎట్లుంది వేసి వచ్చేసి క్రీమ్ కలర్ ఉంది బయట వచ్చి పైన వచ్చేసి కిరీటం అంతా బ్లాక్ ఆ టైంలో వస్తున్నాయి. అడుగు వినాయకుడు ఉంది ఏ వినాయకుడు వచ్చింది ఫైనల్ అయిపోతుంది మంచిగా ఉంది బాయ్ నాకైతే అయ్యప్ప స్వామి ఒకసారి మన గణేష్ చూడు గణేష్ అప్పుడే రివీల్ చేయకూడదు. అయితే చూపియకు సస్పెన్స్ అనుకో ఫ్రెండ్స్ చూడు ప్లేన్ ఉంది వైట్ ఉంది ఇప్పుడు ఎవరైనా అడుగుతారు ఎవరా అన్న చెప్పిండు మన దగ్గర మంచిగా కలరింగ్ కావాలంటే అట్లా మరి ఇంకే టెన్షన్ తీరా అంత మంచి చెప్పింది కదా అందరం మనం ఒక ఆర్టిస్ట్ కలరింగ్ మాట్లాడుకొని మనం అడిగో ఏమని సాయి ఒక నెల ముందు వచ్చినాం వచ్చి అడిగితే అన్న అడుగుతారు కదా అన్న దీనికి ఏం స్కిన్ అప్పుడు చెప్పవచ్చు అరే ఇప్పుడు ఫైబర్ మనం లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ ఫైబర్ పెట్టినాం ఎన్ కలర్ फाइबर हमारा बजट 1 लाख ही है लेकिन हम अभी ज्यादा बढ़ा नहीं मैं क्या बोल रहा हूँ आप जो बोले मेरे समझ में आ रहा है हम अच्छे इसका पीओपी का वेट ज्यादा रहता है भैया फाइबर का वेट कम रहता थोड़ा 500 से ज्यादा होता मैं पहले आगरा आप क्या बोल रहे हैं पीएफ का वजन रहता फाइबर का वजन रहता मगर फाइबर का वजन नहीं रहता मगर मेरे को क्या होना चाहिए ठीक है हम पीएफ लेंगे सोचो हमको फिनिशिंग सेम रहना फाइबर का जो फिनिशिंग आता इसका भी थोड़ा सा डिफरेंस रहता है थोड़ा सा डिफरेंस शादी भी ना आपके भी नहीं शायद रे शादी भी हो गया बच्चा भी है मेरा तुम्हारे बच्चे लोग लाए थे सोच के दे रहा हूँ 120 में वो तो सोचा ना बोल के लिखो పెసి వంశీ బాబు సాయి ఎంత పేరు చెప్తున్నా చలో 2026 గణేష్ అయితే బుక్ అయిపోయింది ఒక్కసారి జయవాల గణేష్ మహారాజ్ కి చలో 2026 గణేష్ అయితే బుక్ అయిపోయింది ఫైనల్ గా 2026 అయితే మా హెచ్కేఎస్ గణేష్ అయితే బుక్ చేసినాం. సో గణేష్ ఎక్కడ బుక్ చేసినాం ఈ ప్లేస్ ఏంటిది ఇవన్నీ డీటెయిల్స్ మీకు తెలియాలంటే మన ఓనర్ తోనే सीधा మాట్లాడదాం. చలో भैया का नाम करण है भैया आपका एड्रेस बोलिए. भैया शामिलपेट तुमकुंटा अपोजिट तेलंगाना स्टेट स्पोर्ट्स स्कूल है भैया ओआरआर को नजदीक है जस्ट 1 किलोमीटर के ओआरआर. చలో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్నా మాత్రం పక్కా రండి భయ్యా మా గణేష్ అయితే మస్తు ఉంటుంది. సెప్టెంబర్ 14 కలుద్దాం. చలో గణేష్ అయితే బుక్ చేసినాం. ఇక మిగిలిన ముచ్చట ఏమో ఉందంటే ఇంటికి పోయి మాట్లాడదాం. ఆల్రెడీ టైం 12 దాటింది. సో ఇంటికి పోయి మాట్లాడదాం రిమైనింగ్ ముచ్చట. చలో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. సో టైం అయితే మిడ్నైట్ 1 అవుతుంది. ఇక నా కళ్ళలో నిద్ర కూడా వచ్చేస్తుంది. మన యూత్ పేరు హెచ్కేఎస్ అంటే హానెస్ట్ కింగ్స్ యూత్ అసోసియేషన్ ఈసీఎల్లో ఎవరు అడిగినా నాకు యూత్ గురించి చెప్తారు. అంత గ్రాండ్గా చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా చూడండి ఎంత బాగా చేస్తామో. సెప్టెంబర్ 14th వెయిట్ చేయండి. చలో ఇక బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. చలో మన బ్లాగ్ని అయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అలానే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. చలో ఉంటాం మరి. బాయ్ మాస్.